గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బ్లడ్ కర్రీ అనమాట. బ్లడ్ ఫ్రై అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీన్ని ఎప్పుడైనా తిన్నారా లేదా అనేది కమెంట్ చేయండి. తినకపోతే ఒకసారి ట్రై చేసేసేయండి. దీన్ని మనం మటన్ షాప్లోకి వెళ్ళి నల్లా అని అడిగితే ఇస్తారనమాట, లేదా మేక నెత్తురు అంటే ఇస్తారు. ఇది మేక నెత్తురు అనమాట. మీరు ఎంతమంది తింటారనేది ముందు కమెంట్ చేసేసేయండి. మా మమ్మీ స్టైల్లో చేస్తున్నాను నేను. మా మమ్మీ సూపర్గా చేస్తారనమాట. మేము ఎప్పుడు వెళ్ళినా కానీ మాకు ఇట్లా మంచిగా చేసి పెడతారు. మాకు చిన్నపిల్లప్పటి నుంచి అలవాటు అనమాట ఇది తినడం. మీరు ఎంతమందికి అలవాటు ఉందో లేదో అనేది కమెంట్ చేసేసేయండి. ఇది ఇట్లా మనం 15 మినిట్స్ అయితే జున్నులాగా ఉడకబెట్టుకుంటే ఇట్లా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసేసుకోవాలి. చిన్న చిన్న క్యూబ్స్ లాగా పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే అనమాట. దీన్ని మనం ఫ్రై చేస్తాము. దీన్ని చపాతీలోకి లేదా పూరీలోకి తినొచ్చు, ఉట్టిదైనా తినొచ్చు. మేమైతే ఎక్కువ ఉట్టి తినడానికి చాలా ప్రిఫర్ చేస్తానన్నమాట నేనైతే. ఎందుకంటే టేస్ట్ చాలా బాగుండిద్ది, లేదా చపాతీలోకైనా చాలా బాగుంటుందన్నమాట. మీరు ఎప్పుడైనా ట్రై చేసేసేయండి. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం, వచ్చేసేయండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్‌లో మనం పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసేసుకొని మంచిగా ఫ్రై అయ్యాక కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకున్నాక పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు ఆనియన్స్ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకుందాము. పచ్చిమిర్చి ఇలా ఫ్రై అవ్వాలన్నమాట. ఆ తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకుందాం. మీరు ఆనియన్స్ స్కిప్ చేసుకోవాలంటే స్కిప్ చేసుకోవచ్చు. చపాతీలోకి అలా తినేటప్పుడైతే కంపల్సరీగా ఆనియన్స్ వేయండి. టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది. లేదు డైరెక్ట్‌గా తినేటట్టయితే స్కిప్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆనియన్స్ కూడా మంచి గోల్డెన్ కలర్‌లోకి వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి. నేనైతే 1 ½ స్పూన్ వేసేసాను. అది మంచిగా పచ్చివాసన అయితే పోయేదాకా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. పసుపు కూడా వేసి అంతే ఫ్రై చేసేసాను ఆనియన్స్‌లోనే. ఆనియన్స్‌లో పసుపు వేసి ఫ్రై చేశాక అప్పుడు అల్లం పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసేసుకున్నాను అనమాట. ఫ్రై చేసుకున్నాక ఇది మంచిగా స్మెల్ అదంతా పోయాక, పచ్చివాసన పోయాక ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న బ్లడ్ అయితే వేసుకోవాలి. ఆల్రెడీ మనం పీసెస్ కింద కట్ చేసుకున్నాం కదా, ఆ బ్లడ్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఒక 15 మినిట్స్ టైం అయితే పడుతుంది. మంచిగా సిమ్‌లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అడుగు పడుతుంది. జాగ్రత్తగా దగ్గరుండి కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇది కూడా కొంచెం ఆ స్మెల్ అనేది పోవాలన్నమాట. మంచిగా వేయించుతా ఉంటే ఆ స్మెల్ అనేది పోతుంది. అందుకని కొంచెం దగ్గర ఉండి అడుగు పట్టకుండా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ స్టేజ్‌లో మనం ఉప్పు అయన్నీ వేస్తామన్నమాట కొంచెం ఫ్రై అయ్యాక. నాకైతే స్మెల్ అదంతా పోయి మంచిగా ఫ్రై అవ్వడానికి ఖచ్చితంగా 15 మినిట్స్ పట్టింది. మంచిగా సిమ్‌లో పెట్టేసుకొనే చేసుకోండి. హడావుడేం లేదు. మంచిగా హైలో పెట్టి మళ్ళీ అట్లా చేస్తే మాడే ఛాన్సెస్ ఉండిద్ది. అప్పుడు అసలు దేనికి పనికి రాకుండా ఉంటుందన్నమాట కర్రీ. అందుకని సిమ్‌లో పెట్టేసుకొని చేసుకోండి. నాకైతే 15 మినిట్స్‌కి చూసారు కదా, ఇట్లా ఫ్రై అయిపోయిందనమాట. ఇప్పుడు నేను దీంట్లో సాల్ట్ అయితే వేస్తున్నాను. సాల్ట్ మన టేస్ట్‌కి తగ్గట్టు వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఎందుకు అంటే మళ్ళీ ఏసి మనం ఉప్పు, కారం ఇయన్నీ వేసే టయానికి మళ్ళీ ఆ ముక్కకి అక్కడక్కడ ఎక్కువైపోతుందనమాట. అందుకని ముందు సాల్ట్ వేసి మిక్స్ చేసేసుకొని తర్వాత మళ్ళీ కారం కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్నాక అప్పుడు ధనియాల పొడి ఇవి కూడా వేసేసుకుందాం. ఇందులో ఏమి వేయనవసరం లేదు. సింపుల్‌గా ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసేసుకోవాలి. అంతే అనమాట. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇప్పుడు లైట్‌గా మనం ఏసామా అన్నట్టు లైట్‌గా కొంచెం గరం మసాలా అనమాట. గరం మసాలా కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంతేనండి, సింపుల్. ఇవన్నీ వేసాక ఇంకొక 2 మినిట్స్ మంచిగా ఫ్రై చేసేసి కట్టేసుకుంటే మాత్రం కొత్తిమీర గాని ఏదన్నా చల్లుకొని నిమ్మకాయ పిండుకొని తింటే మాత్రం అదిరిపోతుంది. అంతే టేస్ట్. చపాతీ, పూరీలోకి చాలా బాగుంటుంది. అసలు అంతే ఉట్టిది తిన్నా కానీ ఎక్సలెంట్‌గా ఉంటుందన్నమాట. మీరు ఎప్పుడైనా తిన్నారా లేదా అనేది కమెంట్ చేసేసేయండి ఫస్ట్. ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మీకు చాలా మంచిగా నచ్చుతుందన్నమాట. ఓకే బాయ్. ఇలా రెసిపీ నచ్చిందా లేదా అని కమెంట్ చేయండి. ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని తెనాలి పిల్ల వ్లాగ్స్. ఓకే.